హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మనం వడ పులుసు ఎలా చేసుకుంటామో చూద్దామా. ముందుగా ఉల్లిపాయలు తరుక్కోవాలి ఫ్రెండ్స్. టమోటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మనం నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు తీసి పెట్టుకోవాలి. దాన్ని కూడా కొద్దిసేపు నీళ్ళల్లో నానబెడితే మంచిది. బాండిలు పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాగా అవి వేగాయి అనుకున్న తర్వాత ఉల్లిపాయలు ఎత్తి బాండిల్లో వేయాలి ఫ్రెండ్స్. వేగిన ఆవాలు, జీలకర్రలో ఎత్తి వేసేస్తే ఉల్లిపాయలను బాగా మగ్గనివ్వాలి. బాగా అసలు ఎర్రగా అయ్యేలాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. బాగా మగ్గిపోయాయి ఉల్లిపాయలు అనుకున్నప్పుడు కరివేపాకు తర్వాత టమోటాలు కూడా వేసేసి కొద్దిసేపు బాగా వాడ్చాలి ఫ్రెండ్స్. అవి బాగా మగ్గిపోయాయి. రెండు టమోటా, ఉల్లిపాయ రెండు మిక్స్ అయ్యి బాగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు మనం పసుపు, కారం వేయాలి ఫ్రెండ్స్. మీలో చాలామందికి వడపులుసు తెలుసనే అనుకుంటున్నాను. ఎంతమందికి వడపులుసు అసలు తెలీదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగా అవి రెండు వేయించిన తర్వాత పసుపు కూడా ఫ్రెండ్స్ ఒక 1/2 స్పూన్ చాలు. కారం ఒక 2 స్పూన్లు. నేను ప్రతి కూరలో చెప్తుంటాను, 2 స్పూన్లు కారం అయితే మనకి ఈజీగా సరిపోతుంది. కారం అయితే బాగానే అనిపిస్తుంది. బాగా స్పైసీగా తినే వాళ్ళైతే మాత్రమే 3 స్పూన్లు వేసుకుంటే చాలు. 2 స్పూన్లు కారం వేసిన తర్వాత దాన్ని బాగా కలపాలి, మిక్స్ చేయాలి. మిక్స్ చేసి తర్వాత మనం ఏదైతే ఫ్రెండ్స్ చింతపండు తీసి పెట్టుకున్నామో దాని నుంచి వచ్చే నీరుని బాగా మెత్తగా పిసికి వచ్చే నీరుని బాండిల్లో వెత్తిపోయాలి. కొద్దిసేపు ఆ చింతపండు చారుతో ఆ టమోటా, ఎర్రగడ్డ బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసేయాలి. కొద్దిసేపు మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేస్తే అది బాగా తెల్లుతుంది. బాగా తెల్లిపోయింది, ఇంకా చిక్కదనం వస్తుంది అనుకున్నప్పుడు ఏవైతే వడలు ఉన్నాయో పచ్చెనగపప్పు వడలు ఫ్రెండ్స్, ఇవి పచ్చెనగపప్పు వడలు తీసుకొని మనము ఆ ఉడికిన యొక్క కూరలో ఎత్తేసేసి కొద్దిసేపు అలా కొంచెం గెంటితో చిన్నగా కదిపి మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్. సిమ్ములో పెట్టేయాలి. ఇప్పుడు సిమ్ములో పెట్టేసి కరెక్ట్గా 5 నిమిషాలు చాలు ఫ్రెండ్స్. వడ ఏంటంటే ఆ పులుసుని బాగా పీల్చుకొని బాగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.